కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యం. చేయడం అనేది పరిపాలన గాలి కొదిలేసిండ్రు. మీరు ఇచ్చిన ఒక్క హామీ ఇవాళ మహిళలు మిమ్మల్ని చీ అంటున్నారు. నువ్వు మాట్లాడి ఇంకెవరినో చీ అనడం కాదు కొండా సురేఖ గారు, మీ పరిపాలన మీ మహిళల్ని మీ కాంగ్రెస్ లో ఉండే మీ మహిళా నాయకుల నుంచి చీ అంటున్నారు. అనవసరమైన ముసలమ్మలకు మీరు ఇస్తాన 4,000 గతి లేదు. రైతు రుణమాఫీ సగం కూడా కాలేదు, పావల వంతు కూడా కాలేదు. నా సొంతూరు సొసైటీలో 2,575 మంది ఉంటే 500 మందికే అయింది, 1,800 చిల్లర మంది కాలేదు. ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. అటు రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు ఇవ్వట్లేరు. హైదరాబాద్ ని ఎవరు చూసినా ఒకప్పుడు ప్రపంచ పటంలో నిలిపిన హైదరాబాద్ ఈరోజు మరి కాకా వికలమైపోయింది. మీ పరిపాలనను అసహించుకుంటున్నారు. ఇవాళ హైదరాబాద్ కు రావాల్సిన అభివృద్ధి వెనక్కిపోతుంది. ప్రపంచ దేశాలన్నీ పర్యటించి కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ స్వరూపాన్ని, హైదరాబాద్ రూపురేఖల్ని, హైదరాబాద్ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో అగ్రభాగంలో నిలిపితే ఇవాళ మీరు అక్కడి నుంచి దిగజారిస్తా ఉన్నారు, కూలుస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ డైవర్ట్ చేయడం, రైతు బంధు నుంచి, రైతు రుణమాఫీ నుంచి, పరిపాలన నుంచి ప్రజల్ని మళ్లించడానికి హైడ్రా తీసుకున్నాడు. పండగ ముందు హైడ్రా మొత్తం దుమ్మేసి పోస్తున్నారు, మహిళలందరూ శాపనార్థాలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ అన్నమాట. మహిళా మంత్రులను సికండీలుగా పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వాళ్ళను ముందుకు నడిపిస్తూ వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ మరి ఏదైనా చేయవచ్చు అని అనుకుంటున్నారు. ఇది పొరపాటు. ఇవాళ మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళ మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మేము కూడా మహిళలుగా సిగ్గుపడుతున్నాం. ఇన్నేళ్లు రాజకీయం చేసినాం, మంత్రి ఒకసారి కావచ్చు, ఎమ్మెల్యే ఒకసారి కావచ్చు, కానీ 30-35 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నాం. ఇంత సంస్కారహీనమైన మాటలు ఒక నాయకుడిని టార్గెట్ చేసుకొని మాట్లాడటం అంటే ఇప్పుడు అర్థమైతా ఉంది. ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళకి సమయం ఇద్దాం బయటికి రావద్దు అనుకుంటే కేటీఆర్ గారు చేస్తున్న పనితీరు, హరీష్ రావు గారు చేస్తున్న పని, ప్రజలకు అందుబాటులో ఉంటున్న తీరు, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను, వాళ్ళు రోజు రోజుకు వాళ్ళ పడిపోతున్న గ్రాఫ్ ని ఏ విధంగా సరి చేసుకోవాలి, ఏ విధంగా దాని నుంచి డైవర్ట్ చేయాలని చెప్పి మరి కొండా సురేఖ గారు ఇదంతా మాట్లాడిరు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మీ నోరు అదుపులో పెట్టుకోండి.